హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంటి బయట ఇలా తామరపూలు ముగ్గేసుకొని కలర్ నింపాను. శుక్రవారం తామరపూలు ముగ్గేసుకుంటే చాలా మంచిదండి. ప్రతిరోజు శుక్రవారం నేను తామరపూలు రకరకాల ముగ్గులు వేస్తాను. అందుకే ఈ ముగ్గు వేసాను. ఇప్పుడైతే మా ఇంట్లో పూజ మేము అర్లీ మార్నింగ్ 4కే ఎలా చేసామో చూసేద్దాం పదండి. ఇక్కడ గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గేసుకొని అమ్మవారికి అయితే ఇలా అలంకరించేసాము. మొత్తము చూడండి, కాయలు పండ్లు అన్నీ పెట్టేసి కలశం కూడా పెట్టేసాము. ఈ పక్క దేవుని గుడిలో కూడా పెట్టాము. నైట్ అయితే డెకరేషన్ చేసాము కదా. ఈ మార్నింగ్ అయితే మా పాప మామిడాకులతో చేసి మధ్యలో ఎల్లో పూలు పెట్టి అవి వేసింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇగోండి ఇలా నీట్గా అమ్మవారికి అరటాకులు అన్నీ కట్టేసి మొత్తం అమ్మవారికి ఇలా కూర్చోపెట్టేసి పూజ మొత్తం నీట్గా చేసేసాము. ఆ సైడు 2 చీరలు పెట్టాము. అత్తగారికి ఒకటి, నాకు ఒకటి అనమాట. అమ్మవారికి పెట్టాము. ఇక పూజ అనేది నేను చేశాను. వీడియో అయితే ఇంకా సెల్ ఆన్లో పెట్టేసి వీడియో ఇంకా నేను పూజ చేసేసాను. అత్తయ్య గారు కూడా చేశారు, మా ఆయన చేశారనమాట. కానీ ఆ వీడియో తీయలేదు, అర్లీ మార్నింగ్ కాబట్టి. ఇంకా నేను చేసేది మాత్రమే వీడియో తీశానమాట. నాకు ఇంకా శారీ కట్టుకునేకి ఇంకా టైం అయిపోతుందని మార్నింగ్ పూజ చేసేసుకున్నాం ఇలా. మా ఆయన కూడా పూజ చేసేసి ఇంకా లీవ్ ఇవ్వలేదంట, అందుకని డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వస్తారు. ఇంక ఈవినింగ్ శారీ కట్టుకొని దేవుని దీపాలు పెట్టేసి ఇంక అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చేద్దాం అనుకున్నాము. మా ఆయన కూడా కాయ కొట్టేసి అమ్మవారికి డ్యూటీకి వెళ్ళిపోయారు, లీవ్ ఇవ్వలేదని. మేమైతే ఇలా పూజ చేసుకున్నామండి. బాగుందా, సింపుల్గా ఇలా అమ్మవారికి డెకరేషన్ చేసుకుని ఇలా చేసుకున్నాము. ఇంకా నేను రవ్వ లడ్డు అన్నీ చేసి పెట్టాము. ఇప్పుడైతే నేను పాయసం చేస్తున్నాను. స్టవ్కి పూజ చేసుకొని పాయసం అయితే చేద్దామని పసుపు కుంకుమ పెడుతున్నాను. నేనైతే ఏదైనా పండుగలు వచ్చినా మామూలుగా శుక్రవారం వచ్చినా స్టవ్ మొత్తం క్లీన్ చేసి ఇలా పూజ చేసుకొని ఏదైనా మొదలు పెడతాను స్నానం చేసిన తర్వాత, మామూలు డేలో. మళ్ళీ మీరు ఈరోజు అనుకున్నారు. ఇగోండి పాయసం అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ కొంచెం చూసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే వీడియో చేసేది ఆషామాషి కాదు, చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరును ప్లీజ్ అండి. ఇప్పుడైతే ఈవినింగ్ వీడియో ఇది. పాప రెడీ అయిపోయింది, నేను రెడీ అయినా, బాబు రెడీ అయినారు. ఇప్పుడైతే దేవుని దీపాలు ఇద్దరు పాప నేను పెడుతున్నాం అమ్మవారి ముందర. అందరినీ పిలిచేకపోవాలా, అందుకే 6 అవుతుంది. దేవుని దీపాలు పెడుతున్నాము. నేను పాపతో పెట్టిస్తాను. పాప పొద్దున స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు పాప దగ్గర నేను పెట్టిస్తాను అనమాట. నేను పాప చక్కగా రెడీ అయినాం. చూడండి, శారీ కట్టుకున్నాను. మార్నింగ్ కట్టుకునే ఇంట్రెస్ట్ రాలేదనమాట, ఎందుకంటే మా ఆయన లేరు ఇంట్లో. ఇంకా నేను కట్టుకునే బుద్ధి కాలేదు. ఇప్పుడు మా ఆయన వస్తాడు కాబట్టి మా ఆయన దగ్గర కాళ్ళు మొక్కి అత్యంత లేపించుకోవాలి కాబట్టి నేను నీట్గా శారీ కట్టుకొని నీట్గా రెడీ అయ్యాను. నేను మొత్తం వీడియో తీసేటప్పుడు వాయిస్ చెప్పుకొని చేద్దాం పూజ అంతా అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఇంకా అందుకే నేను వాయిస్ చెప్తున్నాను. దేవుని దీపాలు అయితే పెట్టేశాము ఇద్దరును. ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతము అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోరనమాట, మామూలు పూజ చేసుకుంటారు. మా అత్తగారు వాళ్ళు అయితే ఫస్ట్ ఇంకా చేస్తున్నారంట, అందుకని మాకు ఇది పద్ధతి ఉంది. మా అమ్మ వాళ్ళకైతే ఈ పద్ధతి లేదు. మా అమ్మ వాళ్ళు ఊరికే పూజ చేస్తారనమాట. మేమైతే ఇలా పూజ చేస్తున్నాము. జోక్స్ చేస్తున్నారు మా అత్తయ్య గారు, మా పాప. మేమైతే పూజ ఇలా చేసామండి. ప్రతి ఒక్కరికిను అమ్మవారు చల్లగా కాపాడి అందరినీ చక్కగా ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ లైక్ చేయండి.